India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. షుగర్ ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరిలో వస్తోంది. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన భారతదేశం చాలా ముందంజలో ఉంది. మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీనికి హోమ్ రెమెడీ ఏమైనా ఉందా అనేది తెలియపరచడానికి ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి వంటింటి చిట్కాలు ఈరోజు ఆయన ఏం తెలియపరుస్తారు అనేది తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. షుగర్ ప్రాబ్లం అనేది కామన్గా ప్రతి ఒక్కరిలో ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే ఎవరో ఒకరిద్దరిలో ఉంటుంది. అది కామన్ ప్రాబ్లం అయిపోయింది. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఆయన వంశపారంపర్యంగా వస్తే దీని నుంచి మనం బయటపడలేమా? పూర్వకాలము అంటే దాదాపు ఒక 20-30 ఇయర్స్ మనం చరిత్ర కనుక చూసినట్లయితే షుగర్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేదండి. ఈ రోజుల్లో క్రమక్రమంగా ట్రెండ్ అంతా మారిపోయేసి షుగర్ లేని వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి వెతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే పూర్వకాలము ఈ యొక్క పట్టణాలు నగరాలు ఉన్నటువంటి ప్రాంతాలు నివసించేటువంటి వాళ్ళలోనే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే మేము కూడా మీతో సమానంగా ఉన్నామని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సమస్య మొదలైందండి. వాళ్ళు కూడా ఇంచుమించు పట్టణాలు నగరవాసులతో ఏ పద్ధతిలో పెరిగిపోతుందో షుగరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరిగిపోతుంది. సో దీనికి 1,00,000 కారణాలు. ముఖ్యంగా ఏంటంటే మనం ఆహార విధి విధానాలు బాగాలేకపోవడం అండి. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా ఉంటున్నాయి. ఉదయం పూట కార్బోహైడ్రేట్ ఆహారము, మధ్యాహ్నం పూట కార్బోహైడ్రేట్ ఆహారము, రాత్రి పూట కార్బోహైడ్రేట్ ఆహారము, వీటన్నిటితోడు మరి స్నాక్స్ రూపంలోనూ మరొక రూపంలోనూ ఈ చెత్త కార్బోహైడ్రేట్ ఆహారం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు శారీరక శ్రమ తక్కువైపోయింది, ఫుడ్ ఎక్కువైపోయింది. తీసుకునేటువంటి ఫుడ్ కూడా సక్రమంగా మనం మంచి ఫుడ్ తీసుకోగలుగుతున్నామంటే కార్బోహైడ్రేట్స్ విపరీతంగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్ ఫుడ్ దేనికి అవసరము? మన శరీరానికి శక్తిని ఇచ్చేందుకు అవసరము. మనం బాగా కష్టపడినప్పుడు ఎక్కువ శక్తి కావాలి, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ కావాలి. కానీ చిన్న వయసు నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా కష్టపడేటువంటి పరిస్థితి లేదు. మానసికంగా మనం మనసును కష్టపెడుతున్నాం కానీ శరీరాన్ని కష్టపెట్టడం లేదు. నేను చెప్పేది వాస్తవాలే కదండి. 100%. సో దీనివల్ల ఏంటంటే ఉదయం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తుండండి. మనం టిఫిన్ అనేసరికి పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి ఇడ్లీలు, పూరీలు, వడలు, తర్వాత ఈ పలావులు, పులిహోరలు ఏవైనా తీసుకోండి, ప్రతిదీ కార్బోహైడ్రేట్స్. చపాతీలు తీసుకోండి, ఏవి తీసుకున్నా. సో సరే అది వదిలేద్దాం. మధ్యాహ్నం పూట మల్లెపూలు లాంటి తెల్లటి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి మల్లెపూలు లాంటి అన్నం తినంది మనకు ఆ పూట గడవదు. మొత్తం పాలిష్డ్ రైస్. సో అది మనం చేసేటువంటి పొరపాటు. సరే మళ్ళీ రాత్రిపూట ఏదైనా ఆలోచన చేద్దామంటే రాత్రిపూట కూడా రైసు. సరే ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ అవగాహన పెరగడం చేత కొన్ని కుటుంబాల్లో రైస్ మానేసేసి ఏదో గోధుమలది కానీ లేకపోతే మైదాతో చేసినది కానీ పుల్కాలో రోటీలో ఏదో తీసుకుంటున్నారు. అందులో కార్బోహైడ్రేట్స్ కదండి. సో రైస్ మానేసినంత మాత్రాన కార్బోహైడ్రేట్స్ మొత్తం ఈ మైదా తర్వాత ఈ పాలిష్డ్ గోధుమలతో తయారు చేసుకున్నటువంటి దాంతోనే మనం వాడుతున్నాము. అక్కడ కూడా కార్బోహైడ్రేట్సే. అంటే రైస్తో పోల్చుకుంటే అది తక్కువ వాడుకుంటాం కాబట్టి తక్కువ కార్బోహైడ్రేట్స్ లోపలికి ఎంటర్ అవుతాయి కానీ మొత్తం కార్బోహైడ్రేట్సే, దాంట్లో మిగతా పోషకాలు ఉండవు. ఇప్పుడు చూడండి ఎంత సర్కిల్ ఎట్లా తీసుకునే ప్రతి పదార్థం ఇది. సరే మళ్ళీ స్నాక్స్ రూపంలో బిస్కెట్స్ అని, తర్వాత ఈ బేకరీ ఫుడ్స్ అని మధ్యలో ఏదో ఒకటి నోరు ఆడిస్తూనే ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కూడా ఈ యొక్క షుగర్ పెరిగేదానికి కారణం అవుతుంటుంది. దీనికి తోడంటే శారీరక శ్రమ లేదు, ఇంతకుముందే చెప్పినాను. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట లేట్ అవర్స్ పడుకోవడం ఒకటి, రాత్రిపూట లేట్ అవర్స్ ఫుడ్ తీసుకోవడం ఒకటి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధి వచ్చేందుకు కారణాలు అవుతున్నాయి. వీటికి తోడు వాతావరణ కాలుష్యం ఒకటి. సో ఇలా 1,00,000 కారణాల వల్ల షుగర్ రావడం మొదలవుతుందండి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఒకసారి వస్తే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎంతమందికి ఉంటాయి అనేది ఇక్కడ డౌట్. చాలామంది అంటుంటారు మా తాతలు ముత్తాతలకు ఉంది అని. నిజంగా అలా ఒకరి నుంచి ఒకరికి వస్తుందా? అవకాశాలు అయితే ఉన్నాయండి జీన్స్లో. కాబట్టి తల్లిదండ్రుల్లో ఒకరికి ఉంటే పిల్లలు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత మరి వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. తల్లిదండ్రులకు ఇద్దరికి షుగర్ ఉన్నట్లయితే పిల్లలకు కూడా సంతానం కూడా చిన్న వయసులోనే షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తీసిపోవాల్సినటువంటి పరిస్థితి కాదండి, అదైతే వాస్తవమేనండి. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి చెప్తానండి. సో ఆహార నియమాలు జాగ్రత్త పడాలి. అంటే ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం బాగా తీసుకోవాలి. అట్లే ఈ ఫైబర్ ఉన్నటువంటి ఆహారం బాగా తీసుకోవాలి. ముఖ్యంగా ఇవి చాలా చాలా ముఖ్యమండి. ప్రోటీన్ బాగా తీసుకోవాలి, ఫైబర్ బాగా తీసుకోవాలి, ఇవి కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించాలి. తర్వాత రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
తర్వాత వీలైనంత వరకు పిందలాడ ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట కూడా మరి అర్లీగా పడుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఆహారం తీసుకున్న తర్వాత 2.5 hours 3 hours తర్వాత పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మార్నింగ్ లేయడం అర్లీగా లేయడం అలవాటు చేసుకోవాలి. సరే, ఇవన్నీ మనం తీసుకునే జాగ్రత్తలు. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మంచి రెమెడీ చెప్తాను చూడండి. సో పసుపు పొడి, పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్, ఆ పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మెంతులను వేయించి చేసినటువంటి పౌడరు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. కరివేపాకును తెచ్చుకొని సంవత్సరం అంతా మనకు దొరుకుతుంటుందండి. నీళ్ళతో కడిగేసేసి తుడిచేసేసి బాగా ఎండించేసేసి పౌడర్ చేసుకుని కరివేపాకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ ఉసిరిక పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు 50 ml వాటర్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపి తీసుకుంటున్నాను. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ బాగా నియంత్రణలో ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు, కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా షుగర్ వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో కొన్నాళ్ళు వ్యవధి తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మరి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం చేత రకరకాల జబ్బులు వస్తుంటాయండి. సో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క పసుపు కానీ, తర్వాత ఉసిరిక కానీ, తర్వాత కరివేపాకు కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క ఔషధాలు మల్టిపుల్ బెనిఫిట్స్ ఇలా ఉంటాయి. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు వారు చెప్పినటువంటి పద్ధతిలో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క ఔషధాలు డోస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంటుంది. ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను బాగా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంటుంది. దీని అన్నింటికి తోడు నేను ఇంతకుముందే చెప్పినట్లు భవిష్యత్తులో కాంప్లికేషన్స్ రాకుండా, అథవా దురదృష్టవశాత్తు కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఏదయ్యా అంటే ఇదేం చెప్పుకోవచ్చండి. చాలా బాగా తెలియపరిచారండి. మరి షుగర్ ప్రాబ్లం ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. చక్కని వంటింటి రెమెడీ తెలుసుకున్నారు కదా. మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.